ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రాజస్థాన్ 4 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్ల్లో కూడా వైభవ్ సూర్యవంశీ తిరగదీస్తాడు. వైభవ్ యశస్వి, వైభవ్ ధ్రువ్ జురెల్, అలాగే వైభవ్ రియాన్ పరాగ్, ఇలాగా పక్కన వాళ్ళు మారుతున్నారే కానీ వైభవ్ మాత్రం స్టాండర్డ్గా ఈరకు ముడుకు మేస్తున్నాడు. అయితే దీనిపైన భారత దిగ్గజాలతో పాటుగా ప్రపంచ దిగ్గజాలు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి వాళ్ళు ఏమన్నారంటే, మొదటగా రిక్కీ పాయింట్ని వ్యాఖ్యానిస్తూ, ముందుగా వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. టోర్నమెంట్ స్టార్టింగ్లోనే ఈ రకంగా ఐపీఎల్ చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేశాడంటే ఇతను మామూలు కిడ్ కాదు, సూపర్ కిడ్ అనే చెప్పాలి. అయితే వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం తెలియకుండానే తను ఒక ప్రెషరైజ్డ్ మోడ్లో ఉన్నాడు. ఆ మోడ్ నుంచి తను బయటికి రావాలి. తను చాలా ఉల్లాసంగా గేమ్లా ఇప్పుడు ఎలా తీసుకొని బేసిక్స్ నుంచి తను గేమ్ చక్కగా ఆడుతున్నాడో దాన్ని కంటిన్యూ చేయాలి. తనకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెంటల్ రిలాక్సేషన్ కూడా చాలా అవసరం. తన కోచెస్తో పాటుగా తనకి ఎంతో ఇష్టమైన, తనని ఈ జట్టులోకి ఇంట్రడ్యూస్ చేసిన రాహుల్ ద్రావిడ్ తనకి ఖచ్చితంగా అద్భుతమైన మెంటర్లా ఉంటాడు. తనకి ఖచ్చితంగా ఏదైనా మంచి సలహాలు ఇస్తాడు. దాన్ని ఫాలో అయితే వైభవ్ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ గురించి కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అతని బ్యాటింగ్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజానికి అతని గురించి నేను డిక్షనరీలో కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు వెతకాల్సి వస్తుంది. లేదంటే 2 అద్భుతమైన ఇంగ్లీష్ పదాన్ని కలిపి ఈ బాబు కోసం డెడికేట్ చేయాలనిపిస్తుంది. వావ్! అసలు జస్ప్రీత్ బుమ్రా లేదా జోష్ హజల్వుడ్ లాంటి టాప్ బౌలర్స్ని కూడా నాకు అంత స్పెషల్ ఏం అనిపించలేదు అన్న తన ఫీలింగ్ని జెన్యూన్గా బయటపెట్టడం కూడా నా దృష్టిలో ఒక డేరింగ్ మాటే. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఒక బౌలర్ కానీ లేకపోతే ఒక బ్యాట్స్మెన్ కానీ చాలా గొప్ప రికార్డులు, ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ చిన్న బాబు మాత్రం భయం బెరుకు లేకుండా తనకు అనిపించింది చెప్తున్నాడు చూశారు. నిజంగా దట్స్ వెరీ గ్రేట్ అంటూ చెప్పాడు. ఇక క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేను యూనివర్స్ బాస్ అయి ఉండొచ్చు, తను ఒక యూనివర్స్ కిడ్ అని అనిపించాడు. కిడ్గా తను ఎంతో కాలం ఉండాడు కాబట్టి తనకు సూపర్ స్టార్ అయిపోతాడు తొందరలోనే. తన బ్యాటింగ్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజానికి రాజస్థాన్ జట్టు వెరీ లక్కీ, ఇటువంటి ఆటగాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ ఆటగాడితో పాటుగా ఇంకొంతమంది టీనేజ్ స్టార్స్ అయితే ఐపీఎల్లో తళుక్కుమంటున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను కుటోస్ చెప్పాల్సిందే. ఎందుకంటే అంత చిన్న వయసులో వాళ్ళు ఇంత పెద్ద ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఆడటం, దానిలో ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళు త్వరలోనే మంచి స్టార్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు.